మత్స్యకారుల సంపద పెంచేందుకు సర్కారు పనిచేస్తుందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. త్వరలో రొయ్య పిల్లల పెంపు కార్యక్రమాన్ని చేపడతామన్నారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్లో చేప పిల్లలు విడుదల చేశారు మంత్రి వాకిటి. మత్స్యశాఖకు 123 కోట్ల నిధులను సర్కార్ కేటాయించిందన్నారు. ప్రతి ఏటా 20% చేప పిల్లల ఉత్పత్తి అయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. తర్వాత హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్లో స్పోర్ట్స్ స్కూల్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవస్థ బాగుపడాలా, ఈ మత్స్యకార వ్యవస్థ బాగుపడాలా, దీని మీద ఆధారపడ్డటువంటి 5 లక్షల కుటుంబాలు బాగుపడాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మరి మొత్తం క్యాబినెట్ మంత్రులు కూడా నిమిషం ఆలోచన చేయకుండా ఎంత కావాల్సి ఏది అని అడిగిండ్రు. నాకు 140 కోట్లు కావాలని అడిగిన. అడగగానే అంత ఎట్లయితే అంటే లేదన్నా కావాలంటే మారు మాట మాట్లాడకుండా 123 కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్ మనందరం గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొట్టాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాం. చేపల సైజు కాడ ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, చేపల కౌంటింగ్ కాడ ఇక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మరి ఎట్లా ఇడవాలి, ఎట్లా చెప్పాలి? అందుకే ఆలోచన చేసి దాదాపు 88 కోట్ల చేప పిల్లలు మన దగ్గర అవసరం. ఇన్ని సంవత్సరాలు 100% సబ్సిడీ మీద చేప పిల్లలు ఇచ్చే కార్యక్రమం పెట్టినారు, కానీ మన దగ్గర 8 కోట్ల చేప పిల్లలు కూడా ఉత్పత్తి కావు. మనమందరం కూడా డిపెండ్ అయినాం. కైకలూరు, ఆంధ్ర మీద డిపెండ్ అయినాం. అక్కడ నుంచి టెండర్ పెట్టి తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని బేరీజు వేసుకొని ఖచ్చితంగా చేప పిల్లల్ని ప్రతి సంవత్సరం 20% గాను ఇక్కడే ఉత్పత్తి అయ్యే విధంగా, దానిలో భాగంగా ఈ ధర్మసాగర్ పక్కల ఈ 2 నియోజకవర్గాలు అన్న చెప్పినటువంటి 2 పెద్ద చెరువుల పక్కల ఖచ్చితంగా ఘనపూరు, ధర్మసాగర్ మధ్యలో ఒక చేపల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఈ వేదిక ద్వారా శాంక్షన్ ఇస్తున్నామన్నమాట మీ అందరూ తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం డిఫంక్ అయింది గతంలో, ఈసారి డిఫంక్ అయ్యే పరిస్థితి లేదు. ఇంకా 3 సంవత్సరాలు నేను ఉంటా. ఈ 3 సంవత్సరాలలో ఈ వ్యవస్థ ద్వారా ఏ ఆలోచన విధానంతోనైతే ఈ రాష్ట్రంలో చేపల కుటుంబాలు 5 లక్షల కుటుంబాలు ఆధారపడ్డావో వాళ్ళ జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ పిల్లల జీవితాల్లో మంచి మార్పు రావడానికి ఒక ప్రయత్నం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో, ఇది భగవంతుడిచ్చిన ఒక వరంగా, దీంట్లో నేను ఎంత చేయగలుగుతాననేటువంటి ఆలోచనతో ముందుకు పోతాం. ఈ రిజర్వాయర్కు 4 కాలువలు లేదా తూములు ఉన్నాయి. ఆ కాలువల ద్వారా మనం నీళ్లు వదిలిపెట్టినప్పుడు, తూముల ద్వారా నీళ్లు వదిలిపెట్టినప్పుడు చిన్న చిన్న చేపల పిల్లలందరూ అన్ని కూడా కొట్టుకపోతున్నాయి. తద్వారా వాళ్ళకి రావాల్సిన దిగుబడి రావడం లేదు అని ఒక మాట అన్నారు. కాబట్టి మీరు తక్షణమే మనము ఐరన్తో చేసిన గ్రిల్స్, చిన్న ఐరన్ గ్రిల్స్ అంటే పెద్ద పెద్ద అవి కాదు, మెష్ టైప్లో కొంచెం గట్టిగా ఉండేట్టుగా ఐరన్తో కనుక మనము ఆ మెష్ టైప్ గ్రిల్స్ తయారు చేసి ఆ కాలువల దగ్గర ఫౌండేషన్స్, చిన్న ఫౌండేషన్స్ వేసి పెట్టినట్లయితే చేపలు పోకుండా ఉంటాయి. దాని ఖర్చు ఎంతైనా నేను కలెక్టర్ గారు మాట్లాడి చేస్తాము. మీరు ఇమీడియట్గా ఆ 4 కాలువలకు సంబంధించిన మెష్ తయారు చేయాలి. ఎందుకంటే ఇంత కష్టపడి చేపలు పెంచుకునే క్రమంలో వాళ్ళకు ఆర్థికంగా ఉపయోగం జరగాలి. రెండవది, ఇప్పుడు 560 మంది వరకు సభ్యులు ఉన్నారు. ఇంకా 160 మంది దరఖాస్తు చేసుకున్నారు. దయచేసి నేను మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దాదాపుగా మా నియోజకవర్గంలో చాలా గ్రామాలలో వాళ్ళు సభ్యత్వాల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. తప్పకుండా ఈ పంట దిగుబడి రాకముందే వాళ్ళందరూ కూడా సభ్యత్వం కల్పిస్తే వాళ్ళకు కూడా ఒక 10,000 15,000 వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది, ఆదాయం వస్తుంది. కాబట్టి అది చేపట్టాలని చెప్పి కూడా